జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ సిబిఐ చర్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపులో భాగంగా ఈరోజు మన ఉయ్యూరు పట్టణంలో విజయ విహార ప్రారంభించడం జరిగింది. వంగవీటి శ్రీనివాస ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీకి నేను చెప్పేది ఒక్కటే, మీరు కుట్రలు కుతంత్రాలతో ప్రజల గొంతు నొక్కాలని చూసినప్పటికీ కూడా ప్రజలందరూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కుల మత వర్గ విభేదాలని లేకుండా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నారు. ప్రజా సమస్యలన్నింటినీ కూడా గాలికి వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా పెట్టుకుని వీరు చేస్తున్నటువంటి చర్యలన్నింటినీ కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, ఒక పక్క తెలుగుదేశం పార్టీ, వీరిద్దరూ కూడా కుమ్ముక్కై మేము ఒకందుకు సంతోషిస్తాం, మీరు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే ఇద్దరు, ఈ రెండు పార్టీలు ప్రజా సమస్యలన్నింటినీ కూడా పక్కన పడేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేదే 24 గంటలు కూడా ఇదే ఆలోచన. ఇప్పటికైనా మీరు ఇలాంటి చర్యలు మానుకోండి, లేనటువంటి పక్షంలో ప్రజా కోర్టులో దోషులుగా మీరు నిలబడాల్సి వస్తుంది. దురదృష్టవశాత్తు ఈ రోజు ఎంత దూరంగా ఉందంటే రాష్ట్రంలో పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేయొచ్చు. వేలాది లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వారి నిరసన కార్యక్రమాలు చేయొచ్చు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వారి నిరసన కార్యక్రమాలు చేయొచ్చు. దానివల్ల వేలాది మంది లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడినా కూడా ఎవరు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర అధికారులు ఎవరు పట్టించుకోరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ శాంతంగా, ప్రశాంతంగా, శాంతియుతంగా మన నిరసన తెలియజేయడం మాత్రం ఇటు అధికారులు కానీ పోలీస్ యంత్రాంగాన్ని హర్షించేటటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం, దానికి ఉదాహరణ మొన్న బంద్ రోజు జరిగినటువంటి అక్రమ అరెస్టులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే కూడా పోలీస్ అధికారులు ఎక్కడికక్కడ ఆ జిల్లాలో కానీ, ఆ పట్టణంలో కానీ, ఆ గ్రామంలో కానీ ఉన్న నాయకులందరినీ కూడా ఫోన్లతో వేధిస్తున్నారు. మీ రిలే నిరాహార దీక్షలు చేసుకోండి, కేవలం ప్రైవేటు స్థలాల్లో మాత్రమే చేసుకోండి, అది కూడా నలుగురు మించి చేసుకోవడానికి లేదు అనేది. అంటే మనం ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేదంటే మనం ఏ ఎమర్జెన్సీలో ఉన్నామా అనేది మనందరూ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఈ సందర్భంగా ఒకటే చెబుతున్నాం, ఆ రోజు ఎమర్జెన్సీ కారణమైనటువంటి ఇందిరా గాంధీ గారు తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు ఏ విధంగా అయితే బుద్ధి చెప్పారో, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అదే విధంగా బుద్ధి చెబుతారు. ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాల్సిందిగా ఇటు కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.